హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఉప్మా రవ్వతో ఉప్మా చూపించబోతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, శనగెత్తనాలు, కరివేపాకు ఇవైతే తీసుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్మా రవ్వని ఒక కప్తో కొలుసుకోవాలి. నేనైతే వీడియోలో చూపిస్తున్న కప్తో 2 కప్పులు అయితే తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, టొమాటోస్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత శనగ విత్తనాలు కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడకాలి. 70% అయినా ఉడకాలి. పెళ్లి భోజనాల్లో పొద్దున్నే టిఫిన్ కింద ఉప్మా కూడా పెడతారు. ఇంకా ఈ ఉప్మాలో కొత్తిమీరను, క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేసుకోలేదు. తర్వాత మనం ఎన్ని కప్పులు అయితే రవ్వ తీసుకున్నామో, 1 కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పుల వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఉప్మా మరీ గట్టిగా ఉంటే టేస్ట్ అంతగా బాగుండదు ఫ్రెండ్స్. కొంచెం జారుగానే ఉంటే బాగుంటుంది. వీడియోలో చూపిస్తుంది. నేను 2 కప్పులు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అంటే 6 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఎసురు అంతా కూడా బాగా మరగాలి. మరిగి బబుల్స్గా వస్తున్నప్పుడు మనం రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఓసారి ఉప్పు వేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఉప్మా రవ్వను వేసి ఉండలు లేకుండా గరిటెతో బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. తిప్పకుండా ఉంటే ఉండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్, తినడానికి చాలా బాగోదు. ఇలా రవ్వను పోస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కడితే అంతగా బాగోదు. ఈ ఉప్మా మిశ్రమం మొత్తం కూడా ఒక 2 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. కొద్దిగా ఇప్పుడు నీళ్ళుగా ఉంది కదా ఫ్రెండ్స్, కొద్దిగా దగ్గర పడగానే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా ఒక 5 మినిట్స్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్